బాబు అది ఆపరేషన్ థియేటరా? లోపలికి రా, తెలుస్తుంది. సరే అయితే ఎవరా లోపల నేనేం చేస్తానో వీళ్ళందరూ కళ్ళు తెరిచి చూడాలిరా బండ. ఎవడైనా కళ్ళు ఆరిపోయారో వాడి బాడీలోంచి తల తీసేయి. మన వెళ్దాం పద. అవును, నీ జీతం నెలకింతనా లేకపోతే కేసుని పెట్టా? అందరూ వాడినే చూడండి రా. డైలీ చూస్తుంటాను, కావాలంటే నువ్వు చూసుకో. ఒరే మిమ్మల్ని టార్చర్ చేయబోతున్నావురా, కొంచెమైనా మర్యాద ఇవ్వండి రా. వెళ్ళి కూర్చో. ఏం లేదు బాసు, అక్కడైతే చల్లగా లేస్తుందని, అదే చల్లగా లేస్తుందని. మూసుకొని కూర్చో. ఏంటాడు జల్లికట్లుగా రంకిలేస్తున్నాడు. దగ్గరకు వచ్చి చూడండి రా. చేతులు చాపు. ముష్టి వేస్తాడా ఏంటి? చేది. అవును, ఈ తపాలా తెచ్చావేంటి? కొంపతీసి వన్ పోయాలే. నీ రక్తాన్ని ఇందులో పట్టబోతున్నాను. ఓహో, అలాగ ఇదే నా పని. ఏంటో ఇది. ఒక్క నిమిషం బాసు, అలా రెండర దారిలోకి. అర్జెంటుగా పాస్ వస్తుంది, పోసుకోవచ్చా? ఎలా కొట్టా? ఒరేయ్, నువ్వు అయిపోయావురా. రారా. రేయ్, రికార్డ్ డాన్సులు చేస్తావా నిన్ను? అబ్బే ఏమయ్యా, బాగా ఊడిపోయిందే. కేసు పత్రం ఏమైనా వాళ్ళపోయావా? ఆయుధు అర్థం కాలేదా? పతాంజలినే దొరుకుద్ది. ఏమిటా రక్తం రావడం లేదు? రక్తం ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఈ కట్లు కూడా తీసేవనుకో, నువ్వెలా తీయవులే. ఇలా రా. కొట్టకురా, కుట్టుకున్న కుట్లన్నీ ఒక్కొక్కటిగా ఊడిపోతే చెప్పేదేనరా. ఇప్పుడు చూడు. ఏంట్రా రక్తం రావట్లేదు? అసలు ఇంతకీ నీ ప్రాబ్లం ఏంట్రా? నేను రక్తం కళ్ళు చూడాలి. ఏ బ్లడ్ బ్యాంక్ ఇస్తావా? తీసుకో. రక్తం కారుతోంది కదా, కావాల్సిన పట్టుకో గిన్నెలో. అంత ఫాస్ట్ గా ఫినిష్ అయిపోయాడా? ఇప్పుడు నువ్వైపోతావురా. ఊడిపోతాయిరా. నేను దాని నుంచి మొత్తుకున్నాను, గుడ్లోడిపోతాయని. ఇప్పుడు ఎవడా కుట్టేది? హలో డాక్టర్, చూడరా, వదిలించుకొని చూడు. ఎందుకు చూడ? వీడెంత జరుగుతుంది, నువ్వు నిద్రపోతావా? గేమ్ ఓవర్. ఏమైందో చూడండి రా. ఏమైందిరా? మన కారులోనే తప్పించుకొని పారిపోయారు. ఆహా, కీస్ కార్కే ఉంచేసావా? అవునన్నా. అదే డీజిల్ ఫుల్ ట్యాంక్ పోయించానన్నా. గాలి గట్టిగా. అరే షూ మీద ఏదో పడింది చూడు. ఏముందన్నా? వాటర్ చేసి తప్పవా ఏదావా? కారులో ఉన్న జీపీఎస్ ద్వారా బండి ఎక్కడ ఉందో కనిపెట్టు. ఓకేనా. ఏంట్రా వాడు సిగరెట్ని చెవిలో పెట్టుకుని కాలుస్తున్నాడో చూడు. బాస్, ఇది సిగరెట్ కాదు, చీటీ. ఇటేవు. ప్రియాతి ప్రియమైన రామనాథం గారికి బుచ్చిబాబు వ్రాయినది ఏమనగా, ఎర్రరే నువ్వేమన్నా పెద్ద పుడింగారా? ఆ మరకత మణిని మేము తీయలేదని ఎన్నిసార్లు మొత్తుకున్నా ఒక్కసారైనా వినిపించుకున్నావట్రా నువ్వు? ఈడి కపాలం మీద ఒట్టేసి మరీ చెప్తున్నా, ఇక మీదటే మేము కాజైపోతున్నాం. కుదిరితే ఆపగా. రేపు సమ్మర్లో సూట్ వేసుకునే పుల్క చాలా రోజుల నుంచి నాకు డౌట్ ఉంది. అది ఏం పేరు? అది టింకిల్ రామనాథం అని. నేను ఊరికెళ్ళి తిరిగి వచ్చేలోపు మర్యాదగా నీ పేరు మార్చుకోవాలి, లేదా నేనే నీకు దరిద్రపు కొట్టు పేరు పడతాను. మైండ్ ఇట్. అన్నా కనిపెట్టేశానన్నా, పట్టేశాను. జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా తెలిసింది ఏంటంటే వాళ్ళు కోటి దాటి వెళ్తూ ఉన్నారు. నా అభిప్రాయం మీద మీ స్పందన ఏంటన్నా? దీని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకునే లోపు వాడు కోటి దాటి కోదాడ వరకు వెళ్ళిపోతాడు.
ముందు బండి రెడీ చేయరా. వెళ్ళాలన్నా, వెళ్ళి తీరాలన్నా. వెళ్ళరా. అన్నా మీరు రావట్లేదన్నా? అయ్యో, నువ్వు గోడౌన్ చూసుకో, నేనే వెళ్తాను. ఆ? రేయ్ దగ్గర పదా. త్వరగా తలుపు తీ. ఇదేనండి ఆ రూము, మీకేం కావాలో తీసుకోండి. ఇక్కడ బాగా ఉక్కగా ఉంది, నేను వెళ్ళి కింద కారులో కూర్చోనా? కన్నీ పెడతా. పడుకో, రేపు వచ్చి అన్ని వైపు చూడరా. గంట దాకలేవు. అన్నా అటు. రేయ్ మనోడేరా. అన్నా ఇటండి, ఇదేంటో చూడండి. జరగండి. మనే అనుకుంటా. తమ్ముడు, ఇద్దరు కొంచెం బయట నిలబడండి. ఇది మడో కాదు చూసి చెప్తా. ఎందుకు బయటిపోవాలి మేము? టచ్ చేస్తానే ప్రాబ్లమ్. తీయండి, పర్వాలేదు. బుచ్చిగా కదలండి. అరే మేము ఎందుకు బయటిపోవాలి? టచ్ టచ్ చేస్తే ప్రాబ్లం ఉందని చెప్తాడు కదా, వాదించుకుంటే వెళ్ళండి. పొమ్మని చెప్తున్నాడు కదా, పోనీ. వెళ్ళండి రా. ఏంటో ఇలా చేశారు? ఆ మరకత మండి ఎవరు పట్టుకున్నా అది వాళ్ళని చంపేస్తుంది. దాని శక్తి అలాంటిది. అందుకే వాళ్ళు బయటకు వెళ్ళమని చెప్తే తొందరపడిపోయారు. ఏయ్. టీ. ఛే. బుచ్చి వెళ్దామా? హే, ఆయన ఎందుకు అదోలాగా ఉన్నాడు? ఏమైంది? ఇద్దరు కలిసి మరకత మండి ముట్టుకున్నారా? మరకదమ్మని మేము ముట్టుకున్నాం. టచ్ చేస్తే మాకు తెలీదా? ఏంట్రైనా మాయా జోక్లాపి తీసుకొచ్చే, వెళ్ళిపోదాం. సారా తొందర రండి, టైం అవుతుంది. జాన్ని రమ్మనరా. హలో జాన్, మరకత మనీ రెడీ. అమౌంట్ తోటి స్పాట్కి వచ్చాయి. ఏమైనా నేను ఆలోచిస్తావు. విక్రమాదిత్యుడు. హలో జాన్, మేము వచ్చేసాం. మేము వస్తూనే ఉన్నాం. హీఈస్ వెయిటింగ్ ఫర్ అస్ విత్ ద గూడ్స్. అలా ముందుకు వచ్చేయండి. రేయ్ టిమిటిపి కొట్టు. రేయ్ హలో ఇంద్ర లైట్లతో ఆడుకుంటున్నా. జాన్, హలో. ఇదే మా స్టైలు.
అన్నా మీరు అది చేసి డబ్బులు తీసుకొచ్చేయండి. ఏంటి? అటువైపు చూడండి. కనిపిస్తుంది పాత బండి. అయితే ఏంటి ఇప్పుడు? లేదు, మేము ఎలా చచ్చిపోయాం మాకు జ్ఞాపకం వచ్చింది. ఆ బండి గుద్దితేనే మేము చచ్చిపోయింది. హే మాయా, అదే బాగా డ్యామేజ్ అయిన బండిలో ఉంది. అది గుద్దు నువ్వు చచ్చావా? వీక్ బాడీ మాయ అనేది. బుజ్జి, ఆ బండి డ్రైవర్ లేకుండా వస్తుందిరా. అవునరా, అయితే నిజంగానే మేము మరగతమని ముట్టుకున్నావా? అవునబ్బాయి, ముట్టుకున్నారు. ఇక దాని గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. ఇప్పుడు తప్పించుకునే మార్గం చూడండి రా. ఏం చేస్తున్నారయ్యా? మరకతమడి దొరికిందా లేదా? వేరే ప్లాన్ వేస్తున్నారా ఏంటి? ఒక్కసారి బ్యాక్లో